రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. ఏపీలో రాజకీయం ఏం జరుగుతోంది, మరి హాట్ టాపిక్గా కొనసాగుతున్న, వైరల్గా వస్తున్న మరి సమాచారానికి అడ్డుకట్టేసేది ఎవరు? అదేవిధంగా టీడీపీ కానీ జనసేన కానీ మరి ఇప్పటికే పొత్తు కుదిరింది అంటూ కూడా పూర్తిగా సంకేతాలు అందుతున్నాయి. అదేవిధంగా బీజేపీ తోటి మరి ఈ రెండు పార్టీలు కలిపి మరి పొత్తు పెట్టుకుంటున్నాయా లేదన్నది కూడా ఒక క్లారిటీ ఇప్పటికీ కూడా పైకి రాని అంశంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి టీడీపీ కానీ జనసేన కానీ మరి ఎన్నికలలో వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ యొక్క స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండబోతుంది, మరి బీజేపీ వారితో పాటు కలుస్తుందా లేదా అన్న అంశం ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కోటేశ్వర గారు, సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా అనలిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఏపీలో టీడీపీ జనసేనల వ్యూహం ఎలా ఉంది, అదేవిధంగా మరి బీజేపీతో కలిసే అవకాశం ఉందా లేదా, మరి ఇప్పటివరకు ఒక పూర్తి క్లారిటీ రాలేదు, ఏమంటారు? ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలని చూస్తూ ఉంటే బీజేపీ ఒక డబుల్ గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి వాళ్ళే ఆహ్వానించారు. ఆహ్వానించి చర్చలు జరిపారు. ఏమి చర్చలు జరిపారు అనేటువంటిది అటు బీజేపీ ప్రకటించలేదు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడా బహిరంగంగా దాని గురించి మాట్లాడలేదు. రెండు పార్టీలు రానున్నటువంటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సర్దుబాట్ల గురించి మాట్లాడారు అనేటువంటి ఊహాగానాలతోనే మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని కూడా ఆ రెండు పార్టీలు కూడా ఖండించలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మా రెండు పార్టీలకు తోడు బీజేపీ కూడా కలిసి వస్తుందని చెప్పేసి 2-3 సందర్భాల్లో ఆయన చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా అదే విధంగా మాట్లాడారు. అయినప్పటికీ ఇంతవరకు అంటే మొదటి జాబితాను నిన్న ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటికీ పురంధరేశ్వర్ గారు చెప్తున్నది లేదా బీజేపీ ప్రతినిధులు చెప్తున్నది ఏంటంటే, మేము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఏదైనా ఉంటే మా అధిష్టాన వర్గమే చెప్తుంది, మేమైతే మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇది రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా ఉన్నది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా ఇతర బీజేపీ పెద్దలందరినీ కూడా వాళ్ళు కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పి పంపించారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పంపించారు అనేటువంటిది మనకి అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా చెప్తే కదా మేము ఫలానా దానికోసం, జగన్మోహన్ రెడ్డి గారేమో రాష్ట్ర నిధుల కోసం వెళ్ళారని చెప్పేసి అందువల్ల ఈ నేపథ్యంలో చూస్తూ ఉంటే రెండు పార్టీలు ఎవరు గెలిచినా గానీ రేపు అవసరమైతే మాకు మద్దతు ఇచ్చే విధంగా వాళ్ళు, అంటే బీజేపీకి మద్దతు ఇచ్చే విధంగా ఏమైనా ఒక అవగాహన ఏమైనా కుదిరిందా, మీ పోటీ మీరు పడండి, మేము స్వతంత్రంగానే పోటీ చేస్తాము, మీతోనూ వాళ్ళతోనూ సంబంధం లేకుండా అని చెప్పేసి రెండు పార్టీలకు ఏమైనా చెప్పారా, ఆ దిశగా ఏమైనా పోటీ చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటివి ఇప్పటికీ ఊహాగానాలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఏమి చెప్పలేదు కనుక. అందువలన ఒక అనిశ్చితమైనటువంటి, అంటే వాళ్ళ పొత్తు, రాజకీయాలు అనిశ్చితం ఎప్పుడు ఉండవు, ఆ మూడు పార్టీల పొత్తు అనేటువంటిది అనిశ్చితంగా ఉన్నది. ఒకవైపు, రెండో వైపు ఏమో తెలుగుదేశం జనసేన ఆల్రెడీ సీట్లని ప్రకటించేసి 24 స్థానాలకి జనసేన పోటీ చేస్తుందని, అదేవిధంగా మిగిలినటువంటి స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుందని ప్రకటించారు కనుక ఇదే కంటిన్యూ అవుతుందా, లేకపోతే చివరి నిమిషంలో నాటకీయంగా ఇంకేమైనా మార్పులు జరుగుతాయా అనేటువంటిది మనం చూడాల్సి. రైట్ అండి, అంటే ఇప్పుడు 24 సీట్లు అన్నారు కదా, మరి కేవలం 24 సీట్లతోటే సీఎం పదవి మరి దక్కించుకునే అవకాశం ఉందంటారా పార్టీకి? సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తామని తెలుగుదేశం చెప్పలేదు. అలాగని చెప్పేసి నాకు సీఎం పదవి ఇస్తేనే నేను తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకుంటాననేటువంటి కండిషన్ ని పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏమీ పెట్టలేదు. వల్ల సీఎం పదవి అనేటువంటిది ఎన్నికైన తర్వాత, ఆ కూటమి మెజారిటీ సీట్లు సాధించిన తర్వాత ఆ వచ్చేటువంటి సీట్లను బట్టి ఎవరు సీఎం అవుతారు లేదా ఎవరేమవుతారు అనేటువంటి అప్పుడు నిర్ణయం అవుతుంది తప్ప ముందుగానే ఆ రెండు పార్టీల మధ్య అలాంటి షరతులతో కూడినటువంటి ఒప్పందం లేదు. ఎందుకు అంటే ఒక ఒప్పందం చేసుకున్నదే జనసేన బీజేపీ వాళ్ళు,
ఆ ఒప్పందానికి మరి రెండు పార్టీలు కట్టుబడి ఉన్నాయంటే రెండు పార్టీలు కట్టుబడి లేవు. కానీ ఇప్పటికీ ఏం చెప్తారు వాళ్ళు, మా రెండు పార్టీలు ఒప్పందంలోనే ఉన్నాయని చెప్పేసి జనాన్ని వేరు వాళ్ళని చేస్తున్నారు. ఓకే, రైట్. ఓకే అండి, లైన్లో ఉండండి. అట్లాదే విధంగా మనకి టీడీపీ నుంచి కూడా మరొక నాయకులు ఓలేటి రాము గారు కూడా జాయిన్ అయ్యారు. రాము గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, రాము గారు చెప్పండి. మరి నిన్నటి వరకు 24 సీట్లు ప్రకటించడం జరిగింది. అటు తర్వాత మరి తెలుగు తమ్ముళ్లను కూడా బుజ్జగించే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈరోజు కూడా అది మనకి తెలియవస్తుంది. మరి మొత్తానికి ఇప్పుడు వ్యూహం ఎలా ఉందంటారు? టీడీపీ బలం ఎలా ఉందంటారు ప్రస్తుతానికి? టీడీపీ బలం అయితే నిన్న ఏవైతే 99 పౌర్ణమి రోజు రిలీజ్ చేశాడండి. 99లో ఒక సీటు కూడా పోయేది లేదండి. 100% మేము గెలవబోతున్నాం అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకని అంటున్నాం అంటే మేము ఎంతో ఫిల్టర్ చేసి ఖచ్చితంగా సమాజానికి పనిచేసే నాయకుల్ని, అదేవిధంగా సమాజానికి పనికొచ్చే ఒక ఉపయోగకరమైన నాయకుల్ని మేము ఎన్నుకోవడం జరిగింది. మా నాయకుడు అదే విధంగా వాళ్ళని ప్రకటించడం జరిగింది. వాళ్ళకి మంచి ఆదరణ కూడా ఉందని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తున్నామండి. మేము 99కి ఖచ్చితంగా 99 గెలుస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన కుర్జీ ఎక్కుతానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి తప్ప సమాజ సేవకు కానీ అదే విధంగా ప్రజా సేవకు కానీ పనికొచ్చే ఎమ్మెల్యేలను కానీ ఆ రకమైన క్యాండిడేట్లను కానీ ఆయన దగ్గర లేదండి. దానికి నిదర్శనే ఇవాళ ఆ ఉన్న క్యాండిడేట్లు కూడా పనికిరారని చెప్పి ఎవరికాలు తీసేసే పరిస్థితి అండి. ఇవాళ మేము ఉన్నామంటే ఖచ్చితంగా 99 మందిని ఖచ్చితంగా ప్రకటించి ఆ 99 మంది కూడా 100% కూడా గెలుస్తారని చెప్పి ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నామండి. రైట్, ఇప్పటికే మరి అధికారంలో వైసీపీ ఉంది, అధికారానికి కాస్త దూరంగా మరి టీడీపీ ఉంది. ఇప్పుడు మళ్ళీ టికెట్ల ప్రకటన కొనసాగుతోంది. ఈ టికెట్ల ప్రకటనలో మరి బుజ్జగింపుల పర్వం ఎలా ఉందంటారు? ఇప్పుడు అధికారం అనేది ఇంక ఎక్కువ రోజులు ఉన్నదండి. ఇంకా 2 నెలలు మా ఉంటే 2 నెలలు. ఈ 2 నెలల తర్వాత అధికారం ఖచ్చితంగా చేంజ్ అయ్యింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు కూడా మేము చెప్పాం, ఈ రోజు కూడా చూస్తున్నామండి. వాళ్ళ రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేది ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక్కరు నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తాడనేది ఖచ్చితంగా జనమంతరు కూడా గుర్తుంచుకుంటున్నారండి. అదే విధంగా ఆయన అనవసరంగా రెండోసారి గెలిపించుకుంటే ఈ రాజధాని కానీ పోలవరం కానీ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి చెందే అని చెప్పి కూడా అందరూ కూడా విశ్వసించారు. అది లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి వాళ్ళంతా బాధపడుతున్నారండి. దానికి నిదర్శనే ఖచ్చితంగా 2024లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తానికి జనమంతా కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. రైట్, రామ్ గారు, మరి ఇప్పటికే మరి బీజేపీ తోటి అటు టీడీపీ కానీ అటు జనసేన కానీ అంటకాగి ఉన్న విషయం మనకు తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు కూడా పొత్తు విషయంలో మరోసారి అంటకాగబోతున్నారా జనసేనులు కానీ అదేవిధంగా టీడీపీ శ్రేణులు కానీ? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఇంతకుముందు జనసేన ఎప్పుడు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేదండి. ఈసారి ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందండి. 24 సీట్లు తీసుకుంటాం జరిగింది. ఆ యొక్క సీట్లకి ఖచ్చితంగా వాళ్ళకు కూడా 24 గెలవాలని గెలుస్తారని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ దశగా తెలుగుదేశం పార్టీ ఏ రకమైన అండదండలు ఇవ్వాలో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చిద్ది. ఖచ్చితంగా ఒక జనసేన పాత్ర అనేది ఈ యొక్క ప్రభుత్వంలో 2024 తర్వాత ఖచ్చితంగా జనమంతా చూస్తారండి. ఖచ్చితంగా జనసేన కూడా ఖచ్చితంగా జనంలో ప్రయోజనాల కోసమే పనిచేసే పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీతో ఖచ్చితంగా కలిసి ముందుకు వచ్చిందని చెప్పి కూడా మా నాయకుడు ఆశిస్తున్నాడు, మేము కూడా ఆశిస్తున్నామండి. ఖచ్చితంగా ఆ దిశగా రాష్ట్రానికి మేలు జరిగిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. రైట్ అండి, రాము గారు, ఇప్పుడు మరి తాంబూలాలు ఇచ్చేస్తాం తన్నుకు చావండి అన్న తీరుగా మరి జనసేన కానీ అదేవిధంగా టీడీపీ కానీ ఇప్పుడు సీట్ల పంపకాలను మొదలుపెట్టిన విషయం మనం చూసాం. కానీ మరి బీజేపీ మాతో ఉంటుంది అంటూ రెండు పార్టీలు కూడా ఇప్పటివరకు చెప్పిన మాట. మరి ఇప్పుడు బీజేపీ ఏమో ఇంకా ఏం చెప్పలేదు. మరి ఎలా తీసుకోవచ్చుంటారు ఈ యొక్క పరిస్థితిని? మొత్తం సీట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయండి. అవి మొత్తం లిస్టులు అనేవి కూడా మా అధినాయకత్వం దగ్గర ఇద్దరి దగ్గర కూడా ఉన్నాయండి. కాకపోతే నిన్న మంచి రోజు పౌర్ణమి అని చెప్పే ఉద్దేశంతో ఖచ్చితంగా వాటిని ఇద్దరు కూర్చొని ఒకే వేదిక మీద ఎటువంటి పొరపక్షాలు లేకుండా ఉండాలని చెప్పి సమాజానికి ఒక రకమైన మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇద్దరు ప్రకటించడం జరిగిందండి. ఇప్పుడు తర్వాత కడమ సీట్లు ఎవరి కాళ్ళు ఎప్పటికప్పుడు ప్రకటించుకుంటారండి. ఖచ్చితంగా ఆ సీట్ల ప్రకారం వాళ్ళకి మంచి క్యాండిడేట్లను పెట్టుకుని వాళ్ళందరూ కూడా గెలిపించుకోవడానికి, అదేవిధంగా తెలుగుదేశం 100% ఈ యొక్క జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపిస్తానికి కానీ వాళ్ళకి అన్ని రకాల అన్నదండలుగా ఉండడానికి కానీ అదేవిధంగా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడానికి తెలుగుదేశం కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఎటువంటి మునాజు లేదు. ఖచ్చితంగా జనసేన అదేవిధంగా తెలుగుదేశం రేపు జెండా ఎగరబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. రైట్ రామ్ గారు, ఇప్పుడు అదేవిధంగా ముహూర్తం సుముహూర్తం అంటూ మరి నిన్నటి రోజున ఈ రకంగా
టికెట్లను ఇవ్వడం ప్రారంభించారు అని మీరు చెప్తున్నారు. కానీ మరి బీజేపీ తరఫున మరి పురంధేశ్వరి గారు కానీ మరి మిగతా చీఫ్స్ కానీ మరి ఏం మాట్లాడకుండా ఉండడం ఎలా తీసుకోవచ్చుంటారు మీ రెండు పార్టీల విషయంలో? ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఏమైనా కానీ ఒకటేనండి, వాళ్ళ జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అది ఓర్చుకోలేని పరిస్థితిలో వాళ్ళ వైసీపీ ఉంది. దానికి నిదర్శనగానే వాళ్ళ ఈ రోజు కూడా అనేక రకాల పిల్లి మొగ్గలేసే పరిస్థితి అండి. నిన్నగాక మొన్న దాకా ఇన్ఛార్జీలు మార్చాం, కొత్త వాళ్ళని పెట్టాం, వాళ్ళే మీకు ఎమ్మెల్యేలు లేదా వాళ్ళే మీకు సర్వీస్ చేస్తారన్నారు. వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారో లేకపోతే ఇంకో రెడ్డి గారో వాళ్ళ వాళ్ళు కాదు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు అని చెప్పే పరిస్థితికి వచ్చిందండి. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందని, అదే విధంగా వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోతున్నారని చెప్పి ముందుగానే పసిగట్టినట్టున్నారండి. దానికి నిదర్శనంగానే వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు, అదేవిధంగా కన్ఫ్యూజ్ లో ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఖచ్చితంగా ఏదేమైనా కానీ జనసేన టీడీపీ ఖచ్చితంగా విజయం సాధించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. రైట్. మరి ఇదే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళి మరి మోదీ గారిని కలవడం లేకపోతే మిగతా ప్రముఖ నాయకులను కలవడం ఎలా తీసుకోవచ్చు అంటారు? వాస్తవంగా ఆయన గతంలో కూడా కలిశారండి. వీనాడు రామోజీరావు దగ్గర నుంచి అందరి దగ్గరికి వెళ్ళి కలిశారు కదా గతంలో ఎలక్షన్ లో కూడా. కానీ అప్పుడు గెలిచిన దానికి ఇప్పుడు కలిసేదానికి చాలా తేడా ఉందండి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటో తెలియదు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కూడా రాజశేఖర రెడ్డి కంటే మెరుగైన ఈ పరిపాలన అందిస్తాను, ప్రతి ఒక్కరు కూడా నేను అండగా ఉంటానని చెప్పి అన్నారండి. ఆయన చెప్పిన మాటలకి వాళ్ళు ఈ పరిపాలనకు చూస్తే ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో 9 నెలల్లో పరిపాలన చూస్తే ఖచ్చితంగా చిన్న భిన్నంగా ఉందండి. వాళ్ళు ఎవరు వచ్చినా కానీ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తే వాళ్ళు వస్తారు. కానీ ఈయన దానికి విరుద్ధంగా ఈ ఏదైతే ప్రజావేదిక కూల్చుకుంటూ మొదలు పెట్టారో అన్ని సంస్థలని వ్యవస్థలని మొత్తం కూడా కూల్చారండి. దాంట్లో భాగంగానే వాళ్ళ ఏ ఒక్కరు కూడా ఆయన సహకారం అందించాలని కూడా ఈ సందర్భంగా అనుకుంటున్నామంటే. రైట్ అండి, లైన్లో ఉండండి. ఎస్ కోటేశ్వర గారు మీరు స్పందించండి. మరి ఇప్పటికే టికెట్లు పొంది ఉన్న వాళ్ళు మరి ఇప్పుడు ఆల్రెడీ వారి యొక్క పేర్లను కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మరి మేము జనసేన ప్లస్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నామని చెప్తారా, లేదు అంటే బీజేపీ కూడా మాకు మద్దతు ఇవ్వబోతుందని చెప్తారా? ఏం జరగబోతుందంటారు అభ్యర్థుల విషయంలో, ఆల్రెడీ ప్రకటించిన వారి విషయంలో? అభ్యర్థులు ఏం చెప్తారు అనేటువంటిది తర్వాత సంగతి. ముందు అధినాయకులు ఏం చెప్తారు అనేటువంటిది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రశ్న. అధినాయకులు నోరు విప్పకుండా అభ్యర్థులు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలకి మన తెలుగుదేశం మిత్రుడు ఏమి మాట్లాడలేదు. ఎంతసేపు అలా రెండు పార్టీల గురించి చెప్తున్నారు తప్ప బీజేపీ గురించి ఆయన ఏం చెప్పలేని స్థితి. ఎందుకంటే ఆయన కూడా ఏమీ తెలియదు. అధినాయకుడు ఏం చెప్పకుండా అధినాయకుడి దగ్గర నుంచి ఎలాంటి సిగ్నల్ లేకుండా ఉంటుందా ఉండదా అనేటువంటి, అందుకని ఒక మైండ్ గేమ్ బీజేపీ ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంది. అదే విధంగా తెలుగుదేశం జనసేన కూడా అదే మైండ్ గేమ్ ఆడుతున్నాయని అనుకోవచ్చు. బీజేపీ మైండ్ గేమ్ ఏమిటంటే ఒత్తిడి చేసి చివరి క్షణం వరకు ఒత్తిడి చేసి ఎక్కువ సీట్లని తెచ్చుకోవడానికి, అది లోక్సభ సీట్లా లేకపోతే అసెంబ్లీ సీట్లా అనేటువంటిది అది వేరే అంశం. ఎక్కువ సీట్లు తెచ్చుకోవడానికి ఏమైనా ఈ విధమైనటువంటి బెట్టు చేస్తుందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. రెండోది, ఇప్పుడు ఏదో ఒక పార్టీ అంటే తెలుగుదేశం జనసేన కూటమితో చేరి 4, 5 సీట్లు తీసుకొని ఒకవేళ ఏదైనా అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో తిరిగి వైసీపీ గనుక గెలిస్తే రేపు వైసీపీ వాళ్ళు బెట్టి చేస్తారు. అందుకని ఆ పంచాయతీ ఎందుకు? ఎట్లాగూ జనసేన తెలుగుదేశం వాళ్ళు ఎట్లాగూ మాకు విధేయులుగానే ఉన్నారు. అందుకని వీళ్ళు గెలిచినా వాళ్ళు గెలిచినా రేపు కేంద్రంలో మాకే మద్దతు ఇస్తారు కనుక మనం ఈ తగాదాలో తలతూర్చి అనవసరంగా ఒక పక్షం వైపు ఉన్నట్లు ఎందుకు అనిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు తటస్థంగా అన్ని సీట్లకి పోటీ చేస్తారా? ఇలాంటివన్నీ కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు గత 2-3 రోజులుగా తలెత్తుతున్నాయి. ఎందుకంటే మౌనంగా ఉంది బీజేపీ. మౌనంగా ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే బహుశా రెండు పార్టీలకి సంబంధించినటువంటి ఇద్దరికి ఒకే రకమైనటువంటి హామీ ఇచ్చారు ఏమో అని అనిపిస్తా ఉంది. అందుకని మీరు కొట్టు చావండి, ఎవరు గెలిచినా మాకే మద్దతు ఇవ్వండి, మేము అధికారానికి వస్తాము, మాకు మద్దతు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తామని చెప్పేసి ఏమైనా హెచ్చరిక కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీ అనేక పార్టీలకి అనేక మంది నాయకులకి ఆ విధమైనటువంటి పరోక్ష హెచ్చరికలు చేస్తా ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అదే చేసి ఉండొచ్చు, లేదా మన చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే విధమైనటువంటి హెచ్చరికలు చేసి ఉండొచ్చు. లేకపోయేట్లయితే నాటకం ఏమిటి? 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం,
వైసీపీ, ఎస్, ఈ 3 పార్టీలు కూడా బీజేపీ ఎందుకు వెంటనే తిరుగుతున్నాయనేటువంటిది కదా సమస్య ఇవాళ. అవునండి. వాటి బలహీనత ఏమిటి? ఆ 3 పార్టీలకు ఉన్నటువంటి బలహీనత ఏమిటి? నోటా కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో అధికారం ఉంది గనక దాని చేతిలో ఈడీ లేకపోతే ఇతర సిబిఐ, ఐటీ ఇట్లాంటి సంస్థలన్నీ ఉన్నాయి గనక వీళ్ళల్లో ఉన్నటువంటి ఇలాంటి అక్రమాలకు పాల్పడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని ప్రయోగిస్తారు గనక భయపడుతున్నారా అనేటువంటి సమస్య. లేనట్లయితే రాజకీయాల్లో ఫెయిర్ గా ఉండాలి కదా. అవునండి, ఫెయిర్ గా ఉండాలి. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించాలి. తెలుగుదేశం 2019లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇంతవరకు కేంద్ర బీజేపీ సర్కార్ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాల గురించి ఒక్క విమర్శ చేయలేదు. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి అంతకు ముందు పాచిపోయిన లడ్డూలని తోలు ఒలుస్తా, తాడు తీస్తా ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి పెద్ద మనిషి బీజేపీతో ఒప్పందం చేసుకున్న తర్వాత నాకు అధికారం లేదుగా నేనేం చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఈ ఫలానా రైల్వే జోన్ విషయంలో కానివ్వండి, లేదా విశాఖ ఉక్కు విషయంలో కానివ్వండి, లేదా ఇంకా పోలవరం విషయంలో కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో కేంద్ర బీజేపీని నిలదీయలేనటువంటిది. నిలదీయటం అంటే దాని అర్థం ఏదో గల్లబట్టుకోమని కాదు కదా. అవునండి, రాజకీయంగా ప్రశ్నించాలి కదా. ప్రశ్నించడానికే పుట్టానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నలకే తాళం వేసుకున్నారు. రాష్ట్రం కోసం అనేక ఆందోళన చేస్తున్నామని 2019కి ముందు హడావుడి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఏమీ చేసిందేమీ లేదు. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు లేదా అధికార పంచాయతీ కనిపిస్తా ఉంది తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల్ని ఈ 2 పార్టీలు కూడా గాలికి వదిలేశాయి అనేటువంటిది నా అభిప్రాయం. అందువల్ల ఒకవేళ వీళ్ళు ముగ్గురు కనుక కలిసి వస్తే రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు జనం అదే అడుగుతారు, మీరు దేనికి కలిశారు, మీరు రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమిటి అని ప్రశ్నిస్తారు. కానీ ఇంకా ఒక అస్పష్టత కొనసాగుతూనే ఉంది కనుక మరికొద్ది రోజులు వేచి చూడటం మంచిదనేది నా అభిప్రాయం. ఓకే, కోటేశ్వర గారు లైన్లో ఉండండి. ఎస్, ఓకే రామ్ గారు, మరి మీరు స్పందించండి. ఇప్పుడు మిత్రలాభం, మిత్రభేదం అని 2 పదాలు మనకు ఆల్రెడీ తెలిసే ఉన్నాయి. మరి ఇప్పుడు మిత్రలాభం, మిత్రభేదం ఈ రెండిట్లో ఏది ప్రధాన ఆయుధంగా, ప్రధాన వస్తువుగా మరి బీజేపీ తీసుకునే అవకాశం ఉందంటారు? మీరేమంటారు? వాస్తవంగా మాకు 2 ఏజెండాలు కూడా ప్రధానమైనయండి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వ్యతిరేకించి కూడా ఈ యొక్క ప్రత్యేక హోదా ఇవ్వలేదని, అదేవిధంగా పోలవరానికి కానీ ఇంకో దానికి డబ్బులు ఇవ్వలేదనే ఉద్దేశంతోనే వ్యతిరేకించారు. రేపు కూడా ఈ బీజేపీ కలిసి వచ్చిందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు ఈ రాష్ట్రానికి మేలు చేసిద్ది అనేది కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విశ్వసిస్తున్నారు. ఆ మేలు చేయని రోజు ఆలోచించే వేరుగా ఉండిద్ది. ఖచ్చితంగా వాళ్ళైతే నమ్ముతున్నాం, చేస్తానని చెప్పారని మా నాయకులు చెబుతాం జరిగిందండి. ఖచ్చితంగా పోలవరం మాకు ముఖ్యమే, అదేవిధంగా రాజధాని ముఖ్యమే, అదేవిధంగా రాజధానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఏది రావాల్సింది కూడా అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. రాష్ట్రంలో అనేక రకాల వనరులు, అనేక రకాల పనులు అన్ని పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తానికి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ఖచ్చితంగా సహకరించదని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఖచ్చితంగా ఆ దిశగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. అంటే ఇప్పుడు మనకి అనలిస్ట్ కోటేశ్వర గారు చెప్పిన విధానం ప్రకారం మనం చూసినట్లయితే రామ్ గారు, మరి మిత్రభేదం, మిత్రలాభంగా ఒక ఏమంటారంటే ఒక రిజర్వ్డ్ ప్లేస్లో, ఒక రిజర్వ్డ్ స్థానంలో, అంటే రిజర్వ్డ్గా ఏ నిర్ణయం చెప్పకుండా, ఒక గట్టి నిర్ణయం తీసుకోకుండా బీజేపీ కనిపిస్తుందని అని అంటున్న మాట కదా. మరి ఇప్పుడు ఆ ఊహాగానాలు అలా ఉండగా ఇప్పుడు మీరు మరి బీజేపీ మాకే సపోర్ట్ చేస్తుందని ఎలా అనగలరంటారు? ఖచ్చితంగా ఏది చెప్పినా ఒకటేనండి. దానికి ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా దానికోసం రేపు పొద్దున మా మద్దతు కావాల్సి వచ్చినప్పటికి కానీ, లేదా మా యొక్క ఇది కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాలు ఏ అయినా కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఇది అవ్వాల్సిందే. వాళ్ళు చెప్పినవి అడిగినవి అని కూడా ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉందండి. మాకంటూ తెలుగుదేశం పార్టీ ఒకటే ఏజెండా అండి. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం నాయకులు కానీ కట్టుబడి ఉన్నారు. దానికి అనుగుణంగా ఏ ఒక్క దానికైనా ముందుకెళ్తానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామండి. జనసేన కూడా అదే పద్ధతిలో వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళ తెలుగుదేశంతో పాటు కలిసి ముందుకు అడుగు వేస్తాం కూడా జరుగుతుందండి.
రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ మచ్ అండి. రైట్, మరి మొత్తానికి ఏపీలో టీడీపీ కానీ జనసేన కానీ మరి స్ట్రాటజీ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అన్న అంశాన్ని ఇప్పుడు మరి చర్చించడం జరిగింది. అదేవిధంగా మరి బీజేపీ ఇంకా ఏమీ నోరు మెదపని పరిస్థితిలో ఉంది కాబట్టి మరి వారికి సహకరిస్తే ఎలా ఉంటుంది, వీరికి సహకరిస్తే ఎలా ఉంటుంది అన్న మీమాంసలో మరి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెప్పిన మాట. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మండలానికి కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.